ఒక విషయం మాత్రం చెప్తున్నా, వీడియోలు జాగ్రత్త రికార్డ్ చేసుకోండి. నేను చెప్పిన విషయం అధికారులకు మాత్రం ఖచ్చితంగా పంపాలి. ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులే గాని, మున్సిపల్ అధికారులే గాని, రెవెన్యూ అధికారులే గాని చెవులు తెరిచి జాగ్రత్తగా వినుండ్రు. రాయన్న నియోజకవర్గంలో అధికారులు అందరూ కూడా చెప్తున్నా, నేను ప్రభుత్వం చెప్పింది మాకు పోలీసులను ఎంట పెట్టుకొచ్చి ఇట్లా హనుమాన్ నగర్ బస్తీలనే గాని మిగతా బస్తీలని అందరిని ఎలగొట్టి రోడ్డు మీద పడేసి మేము ఇదంతా సాఫ్ చేస్తామంటే ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి, వచ్చే ప్రభుత్వం మాదే ఉంటది. నేను ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాలు కూడా చేస్తా. ప్రతి ఒక్క చిన్న అధికారి నుంచి తీసుకొని కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరిని యాద పెట్టుకుంటా. మీరు మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఎవరిని కూడా ప్రశాంతంగా పనిచేయని ఏడా కూడా అని చెప్తున్నా. ఏడ కూడా ఎవరిని ప్రశాంతంగా పని చేయనియా నేను. మీరు మా వాళ్ళ జోలికి వచ్చి పేదోళ్ళ జోలికి వచ్చి వీళ్ళని రోడ్డు మీద పడేస్తా, మాకాడ ఎవడో చెప్పిండు సెక్రటేరియట్లా నేను వచ్చి అరాచకం చేస్తా అంటే మాత్రం నేను మిమ్మల్ని వదిలా, మీ ఎంట పడతా. మీరు ఎన్ని రోజులు సర్వీస్ ఉంటారో నేను అన్ని రోజులు సర్వీస్ మీ ఎంటబడి మీ సంగతి కూడా చూస్తా అని చెప్తున్నా. మాకేమున్నది, మేము ఇడికెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోతాం, వీళ్ళని హనుమాన్ నగర్ వాళ్ళని రోడ్డు మీద పడేస్తా. మాకు వాళ్ళు ఎవరో చెప్పారు, పోలీస్ అధికారులే గాని మున్సిపల్ అధికారులే గాని మీరు హైదరాబాద్ లో పనిచేసినా, మహబూబ్ నగర్ లో పనిచేసిన, ఆదిలాబాద్ లో పనిచేసినా కూడా మీ ఎంట పడతా అని చెప్తున్నా. ఎవరు కూడా అకారణంగా మా వాళ్ళని రోడ్డు మీద పడేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.